ఇవాళ మధ్యాహ్నంలోపు గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశమే కనిపిస్తోంది. ఇక పరప్పన అగ్రహార జైల్లో శశికళ ఎలా గడిపారు, ఆమె జైలు జీవితం ఎలా ఉంది, ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇదే. అయితే నిన్న సాయంత్రం జైల్లో అడుగుపెట్టిన శశికళ ఇళ్లవరుసలను సాధారణ ఖైదీలుగానే చూస్తున్నారు అధికారులు. ఇద్దరిని ఒకే సెల్లో ఉంచారు. వీళ్లతో పాటు మరో ఇద్దరు ఖైదీలు సెల్లో ఉన్నారు. రాత్రి 11:30 వరకు వీళ్ళిద్దరూ మిగతా ఖైదీలు జైలు సిబ్బందితో మాట్లాడినట్టు తెలుస్తోంది. అలాగే ఉదయం శశికళకు న్యూస్ పేపర్ వంటివి ఇవ్వలేదు, అల్పాహారంగా పులిహోర పెట్టారు. సాధారణ ఖైదీలు కనుక ఇవాళ వీళ్ళిద్దరిని ఎవరు కలిసే అవకాశం ఉండదు. అలాగే వారంలో వీళ్ళని ఎంతమంది కలవచ్చు అనే దానిపై కూడా పరిమితి ఉంటుంది. జైల్లో శశి ఇళ్లవరసి కొవ్వొత్తులు, అగరబత్తులు వంటివి తయారు చేసే అవకాశం ఉంది. వీళ్ళకు రోజుకు 50 రూపాయలు ఇస్తారు. ಮೇಡಮ್ ಸ್ವಲ್ಪ ಜನ ಮಾತ್ರ ಮೇಡಮ್ ಸ್ವಲ್ಪ ಜನ ಮಾತ್ರ. ఇక పరప్పన అగ్రహార జైల్లో శశికళ ఎలా గడుపుతున్నారనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ బెంగళూరు నుంచి మా ప్రతినిధి కేశవ్ లైవ్ లో అందిస్తారు. కేశవ్, రుషి మొత్తం నిన్న సాయంకాలమే శశికళ మరియు యూనివర్సిటీ సుధాకరన్ పరప్పన అగ్రహార జైలు చేరుకున్నారు. తర్వాత వాళ్ళ అడ్మిషన్స్ కూడా మొత్తం ఫార్మాలిటీస్ అయిన తర్వాత నిన్న రాత్రి మొత్తం ఒక రాత్రి శశికళ జైల్లో గడిపేసిందని చెప్పుకోవాలి. మొత్తం నిన్న రాత్రి సుమారు పొద్దుపోయే వరకు కూడా ఆమె నిద్ర పట్టలేదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే సుమారు 11:45 వరకు ఆమెకు నిద్ర రాలేదు. ఎందుకంటే ఆమెకు పరుపు కావాలి, లేదంటే నాకు నడం నొప్పి ఉందని చెప్పేసి ఒక ఇది చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు ఆమెకు లేదు, బెడ్షీట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దాంతో ఆమె సుమారు సేపు వాగ్వాదానికి కూడా దిగారు. తర్వాత భోజనం చేయడానికి కూడా కూర్చున్నట్లు సమాచారం. లాస్ట్ కు ఇలవరిసి ఆమెను ఇచ్చేసి మీరు కొంచెం అన్నం తినాలని చెప్పడంతో కొంచెం మజ్జిగ అన్నం తిన్నట్టు సమాచారం ఉంది. అంటే నిన్న రాత్రి సుమారు సేపు వరకు ఇలవరిసి మరియు ఈమె మాట్లాడుకుంటూ కూర్చున్నారు. తర్వాత అక్కడే ఆ జైల్లో ఉన్నటువంటి కొంతమంది తమిళ లాంగ్వేజ్ వచ్చేటువంటి కొంతమంది భద్రతా సిబ్బందితో, తర్వాత అక్కడ ఉన్న ఖైదీలతో కూడా రాత్రి మొత్తం 11:45, 12 గంటల వరకు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అంటే ఈ మొత్తం ఒక రాత్రిని శశికళ ఈ జైలు జీవితాన్ని గడిపేసింది. ఈ రోజు ఉదయం 5 గంటలకే లేచి మొత్తం ఉదయం 5 గంటలకి లేచిన తర్వాత యోగా చేశారు. యోగా చేసిన తర్వాత కొంచెంసేపు వాక్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఈరోజు ఉదయం 7:30 సమయంలో ఆమెకు జైల్లోని ప్రతిరోజు ఏం మెనూ ఉంటుందో ఆ మెనూ ప్రకారం ఈరోజు పులిహోర ఉండేది. ఆ పులిహోరని ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆమె పులిహోరని శశికళ మరియు ఇలవరసి కూడా తిన్నారని చెప్పి సమాచారం వచ్చింది. మొత్తం అంటే ఇప్పుడు పరప్పన అగ్రహార చుట్టుపక్కల కూడా మొత్తం ఒక భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే శశికళ ఇలవరసి వీళ్ళు చూడడానికి వాళ్ళ అభిమానులు కానీ లేదంటే వాళ్ళ బంధువులు వచ్చే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మొత్తం పరప్పన అగ్రహార చుట్టూ కూడా ఒక పోలీస్ వ్యవస్థని చేశారు. తర్వాత సుమారు నిన్న ఎలా 1 కిలోమీటర్ మేర 144 సెక్షన్ విధించి బారికాడ్లు వేశారో అక్కడే బారికాడ్లు వేసి మీడియాను కూడా అక్కడే నిలిపివేయడం జరిగింది. జైలు లోపలికి ఎవరిని కూడా పంపించడం లేదు. తర్వాత అంటే ఈ రోజు అంటే నిన్న రాత్రి శశికళకు ఈ యూనిఫారం ని ఇవ్వడం జరిగింది. తెల్ల చీర కూడా ఇచ్చారు. కానీ ఆమె నిన్న రాత్రి కట్టుకోవడానికి నిరాకరించడంతో ఆ ఇలవరసి మాత్రం ఆమె యూనిఫారం ని ధరించింది. ఈ రోజు ఉదయం నేను యూనిఫారం వేసుకుంటానని జైలు అధికారులకి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు శశికళ యూనిఫారం తో లోపల చెప్పుకోవాలి. కానీ మొత్తం అంటే ఇప్పుడు పరప్పన అగ్రహార జైల్లో అంటే ఆమెను చూడడానికి ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు. కానీ మొత్తం ఆమెను అదే పాయింట్, అంటే చూడడానికి అవకాశం ఉంటుందా? వారంలో ఇంతమంది చూడాలనే నిబంధన ఏమైనా ఉందా, లేకపోతే రోజు ఎవరన్నా కలవచ్చా? ఇక ప్రత్యేక ఖైదీ విజ్ఞప్తి తిరస్కరించిన మీదట సాధారణ ఖైదీగానే శశికళ జైలు జీవితాన్ని గడపాల్సి ఉంటుందా?
అంటే మొత్తం శశికళకు ఇప్పుడు జైలు అధికారులు చెప్పిన ప్రకారం అంటే ఆమె మా సాధారణ ఖైదీగా మాత్రమే ఉంటది. ఎటువంటి విఐపి సౌకర్యాలు ఆమెకి ఏమీ ఉండవు. కేవలం అంటే ప్రతిరోజు కూడా ఆమె సామాన్య ఖైదీలాగా జైల్లో చెప్పిన ఏదైనా ఆమెకి చేతనయ్యేటువంటి ఎటువంటి పని అయినా కూడా చేయాల్సి ఉంటది. ఆమెకు ప్రతిరోజు కూడా 50 రూపాయలు ఆమెకి జీతంగా ఇవ్వడం కూడా చేస్తారు. ఈ అంటే మొత్తం అంటే సాధారణ అంటే అతి సాధారణమైన ఖైదీగా శశికళ ఇక్కడ ఉండాల్సి ఉంటది. కానీ అదే దీని తర్వాత ఇంకొకసారి ఆమెను కలవడానికి ఎవరైనా రావాల్సి ఉంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. కావాలంటే ఆమె కోసం మామూలు ఎంట్రీ పాసెస్ అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంట్రీ పాసెస్ లో ఎంతమంది కావాలన్నా ఆమెకి కావాల్సిన వాళ్ళు ఈ జైలు అంటే ఇక్కడ పరపనగర జైల్లో ఉన్న కౌంటర్ లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత జైలు అధికారులు దాన్ని పరిశీలిస్తారు. పరిశీలించిన వెంటనే అంటే ఆమెను ఎంతమంది కలవచ్చు కలవకూడదు అనే దానిపైన జైలు అధికారులు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఓ మామూలు ములాఖత్ టైమింగ్స్ లో ఆమెని మాట్లాడడానికి కోసం కూడా ఛాన్సెస్ ఇస్తారు. అయితే ఈ రోజు శశికళను కలవడానికి వదలరు అనే ఒక సమాచారం ఉంది. కావాలంటే రేపటి నుంచి కావాలంటే కొంతమంది వాళ్ళు ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక జైలు అధికారుల నిర్ణయం మేరకు ఆమెను కలిసే ఛాన్సెస్ ఉన్నాయి రిషి.